మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. దండకారణ్యం స్పెషల్ జోన్ ఏఓబీలో విధులు నిర్వర్తిస్తున్న 52 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. కేంద్రం ఆపరేషన్ కగార్తో వణుకుతున్న మావోయిస్టు క్యాడర్ లొంగుబాటు ప్రక్రియ కొనసాగిస్తుంది. మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలి కాలంలో వరుసగా అగ్రనేతలు ప్రభుత్వం ముందు లొంగిపోతున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా ఛత్తీస్గఢ్లో పలువురు మావోయిస్టులు కేంద్ర బలగాల ముందు లొంగిపోయారు. ఆయుధాలు వదిలి ప్రజాజీవనంలోకి అడుగుపెట్టారు. 52 మంది మావోయిస్టులు బీజాపూర్ జిల్లా ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎదుట లొంగిపోయారు. వీరిలో 21 మంది మహిళా మావోయిస్టులున్నారు. లొంగిపోయిన వారిలో దండకారణ్యం స్పెషల్ జోన్ ఏఓబీలో విధులు నిర్వహిస్తున్న మావోయిస్టులతో పాటు బ్రహ్మరాఘడ్ ఏరియా కమిటీలోని సభ్యులు సైతం ఉన్నారు. వీరిపై ₹1,41,00,000 రివార్డు ఉందని పోలీసు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని స్పష్టమైన భరోసా కల్పించడంతో వీరంతా లొంగిపోయారని బీజాపూర్ జిల్లా ఎస్పీ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ సభ్యుడు లక్కు కరం అలియాస్ అనిత్, ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు లక్ష్మీ మాధ్వి, చిన్నిసోది అలియాస్ శాంతి. వీరు ఒక్కొక్కరికి ₹8 లక్షల రివార్డు ప్రకటించామని చెప్పారు. మరో 13 మందికి ఒక్కొక్కరికి ₹5 లక్షల, 19 మందికి ₹2 లక్షల, మరో 14 మందికి ₹1,00,000 చొప్పున రివార్డుగా ప్రకటించామన్నారు. లొంగిపోయిన 52 మంది మావోయిస్టుల్లో 49 మందికి మొత్తం ₹1,41,00,000 ప్రకటించామని వివరించారు. అయితే ఈ లొంగిపోయిన మావోయిస్టులందరికీ తొలుత ₹50,000 చొప్పున అందజేస్తామని జిల్లా ఎస్పీ యాదవ్ వెల్లడించారు. బుధవారం సుక్మా జిల్లాలో 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జనవరి 8న దంతేవాడ జిల్లాలో 63 మంది, జనవరి 7న 26 మంది ప్రభుత్వం ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. గతేడాది అంటే 2025లో మొత్తం 15,000 మంది మావోయిస్టులు ఒక్క ఛత్తీస్గఢ్లోనే లొంగిపోయారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.